ఓటరు ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ పిలుపునిచ్చారు. కలెక్టర్ కార్యాలయం నేడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్ఐఆర్ కార్యక్రమానికి సంబంధించిన వివరాలు జిల్లా కలెక్టర్ మీడియాకు వెల్లడించారు. జిల్లాలో ఎస్ఐఆర్ బాగా జరుగుతోందన్నారు. జిల్లా యంత్రాంగం పూర్తిగా ఇందులో నిమగ్నమై ఉందన్నారు. జిల్లాలో 7 నియోజకవర్గాలలో 18,02,074 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. గుంటూరు నగర ప్రజలందరికీ కూడా, గుంటూరు జిల్లా ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనకి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు మన గుంటూరు జిల్లాలో ఎన్నికలకు సంబంధించి ఎస్ఐఆర్ యాక్టివిటీ బాగా జరుగుతూ ఉంది. జిల్లా యంత్రాంగం, ఎలక్షన్ యంత్రాంగం అందరూ కూడా ఈ యాక్టివిటీలోనే పూర్తిగా నిమగ్నమై ఉన్నారండి. ఇప్పటి వరకు సుమారు మన టోటల్ జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం కలిపి 18,02,074 మంది ఓటర్లు ఉన్నారు. అంటే మనకి మే నెలలో పబ్లిష్ అయిన ఎలక్టోరల్ రోల్ దాఖలా 18 లక్షల మంది ఉంటే, ఇందులో మనము ప్రీ ఎస్ఐఆర్ అంటే బిఎల్ఓస్ హౌస్ టు హౌస్ సర్వే, ఎన్యూమరేషన్ ఫార్మ్ డిస్ట్రిబ్యూషన్ మొదలు పెట్టక ముందు వరకు సుమారు 73% వరకు మనం ప్రీ ఎస్ఐఆర్ మ్యాపింగ్ పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు 14వ తారీఖు నుంచి మనకి జరుగుతున్న ఈ హౌస్ టు హౌస్ వెళ్ళి ఎన్యూమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫామ్ ని తిరిగి తీసుకొని డిజిటైజేషన్ చేసే కార్యక్రమం ఇప్పుడు ముమ్మరంగా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం మనకి ఈ నెల 14వ తారీఖు వరకు జరుగుతుంది. సో ఇప్పటి వరకు మన జిల్లాలో సుమారు ఓవరాల్ గా 41.88%, అంటే ఇప్పుడు మధ్యాహ్నం ఈరోజు 2 వరకు ఉన్న రిపోర్ట్ ప్రకారము 41.88% మనం డిజిటైజేషన్ పూర్తి చేసుకున్నాము. ఈ మిగిలిన వాళ్ళది కూడా వి టార్గెట్ టు కంప్లీట్ ఇట్ బై 14th ఆఫ్ దిస్ మంత్. 14వ తారీఖు లోపల ఇది మనం కంప్లీట్ చేసే దిశగా ముందుకు వెళ్తున్నాము. అయితే ఇక్కడ కొన్ని అంశాల పైన అందరికీ కూడా తెలియజేయాలనుకుంటున్నాను. అదేంటంటే, ఈ ఎన్యూమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూషన్ అనేది కేవలం బిఎల్ఓసే చేయాలి. మన గుంటూరు జిల్లాలో సుమారు 98% మనం ఎన్యూమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూట్ చేశాము. అయితే ఇంకా ఎవరైనా కూడా ఎన్యూమరేషన్ ఫామ్ రాని వాళ్ళు ఉంటే మనము బుక్ ఏ కాల్ విత్ యువర్ బిఎల్ఓ అనే ఆప్షన్ కూడా ఉంది. వాళ్ళకి ఫోన్ చేసినట్టయితే బిఎల్ఓ మీ ఇంటికే వచ్చి ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇచ్చి దాన్ని మీరు ఫిల్ చేసి మళ్ళీ దాన్ని కలెక్ట్ చేసుకొని వెళ్ళి డిజిటైజ్ చేసేటట్టు బిఎల్ఓకి బాధ్యతలు ఇవ్వటం జరిగింది.